ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 4వ వచనము. ఫిలిప్పీ 4వ అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మళ్ళీ ఒకసారి చదువుదామండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మనం దేన్ని బట్టి ఆనందించాలండి? ప్రభువును బట్టి మనము ఈ దినాన ఆనందించే వారముగా, సంతోషించే వారముగా ఉండాలండి. ఈ మాట చూసుకున్నట్లయితే పౌలు గారు చెరసాలలో ఉండి రాస్తున్నారనమాట. ఫిలిప్పీ సంఘానికి ఆయన రాస్తున్నాడు. ఎందుకంటే ఫిలిప్పీ సంఘం ఆయన పరిచర్యలో కానీ ఆయనకు ఎంతగానో సహాయంగా అండగా ఉన్న సంఘం కాబట్టి వాళ్ళకేం చెప్తున్నాడండి? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ వాక్యం మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే రీజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ అగైన్ ఐ సే రీజాయిస్. మనం ఎప్పుడు ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలండి. మనం చూసుకున్నట్లయితే మన హృదయంలో దిగులు కానీ, బాధ కానీ, వేదన ఉన్నప్పుడు మన హృదయం నలిగిపోతుంది కదా. మనం సంతోషంగా ఉంటామా? ఉండలేము. సమాధానంగా ఉంటామా? ఉండలేము. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? దేవుని ద్వారా వచ్చినవా? కాదు. మన సొంత ఆలోచనల వల్ల, ఈ లోకం వల్ల, సాతాను మనల్ని వేధించడం వల్ల మన హృదయంలో సంతోషం, సమాధానం అనేది ఉండదండి. కానీ మనము వాటిని దాటి దేవునితో ఆనందించే వారముగా ఉండాలి. మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీలు 4:7 వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. అప్పుడు అంటే ఎప్పుడు? మనం ముందు వచనాల్లో చూసుకుందాం. అప్పుడు మనము ఆ రకంగా ఉన్నట్లయితే మన హృదయంలో ఏముంటుందంటే అండి, సమాధానం ఉంటే మనం సంతోషంగా ఉండగలుగుతామా? ఉంటాము. సమాధానం లేకపోతే సంతోషంగా ఉండలేం కదా. ఒక వ్యక్తితో కానీ మనకి ఒకవేళ ఎవరి మీద ద్వేషం ఉంటే మనం సమాధానంగా ఉంటామా? ఉండలేము. మనకు సమాధానం కావాలంటే మనం ఏం చేయాలంటే, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి మన హృదయంలో ఏముంచుకోవద్దు. అప్పుడు మన హృదయంలో క్రీస్తును ఇచ్చిన సమాధానము మన హృదయంలో ఉంటుందండి. మనం చూసుకున్నట్లయితే ఈ లోకంలో ఇచ్చే ఈ సంతోషమే కానీ, ఆనందమే కానీ ఎప్పటికీ ఉంటుందా? ఎప్పటికి ఉంటుందా? ఉండదు కదా. ఇదంతా టెంపరవరీ. పర్మనెంట్ అంటే శాశ్వతమైన ఆనందం మనకు ఎవరిస్తారు? దేవుడే కదా, ప్రభువే మనకి ఇస్తారు కదా. మనం ఒక కొత్త కారు కొనుక్కున్నాం అనుకోండి, అది కొత్తగా నడిపించినన్ని రోజులు సంతోషం. అది పాతగా అయ్యే కొలది ఆ సంతోషం ఉంటుందా? ఉండదు. ఒక కొత్త డ్రెస్ కొనుక్కున్నాం అనుకో, ఒకసారి వేసుకున్నప్పుడు సంతోషం, 2 సార్లు వేసుకున్నప్పుడు సంతోషం. కానీ తిరిగి వాడే కొద్దీ ఆ డ్రెస్ ఏమైపోతుంది? పాతగా అయిపోతుంది. కొత్త ఫోన్ వాడే కొద్దీ పాతగా అయిపోతుంది. ముందున్నంత ఇంట్రెస్ట్ మనకు ఉంటుందా? ఉండదు. కానీ ఎల్లప్పుడూ మనకి శాశ్వతమైన ఆనందం, సంతోషం ఇచ్చేది మన దేవుడు ఒక్కరే అండి. మనం ఎలా ఆనందించగలము? ఫిలిప్పీలు 4:6 వచనము. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయములలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. మనకి ఏదైనా బాధ, వేదన ఉంటే మనం ఏం చేస్తాం? చింతిస్తాం. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనిని గురించి మనము చింతించొద్దు, కానీ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఎట్లా ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకముగా, విసుగక ప్రార్థన చేయాలి, నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి. మనం లూకా 18:1 వచనంలో చూసుకుంటే ఏమని ఉంటుంది? మీరు విసుగక ప్రార్థన చేయుడి. మనము ప్రార్థన చేసినప్పుడు ఆయనలో సంతోషిస్తామండి. ఎందుకు? ప్రార్థన చేసినప్పుడు మనకి ఆయన దగ్గర నుంచి జవాబు వస్తుంది. మన బాధ ఆయనకు చెప్పుకున్నప్పుడు మన హృదయం ఒక ఫీలింగ్ అనేది పోతుంది, ఎంతగానో నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మనము ఆయనను బట్టి సంతోషించాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుడు మనల్ని బాధ పెడతాడా? దేవుడు మనల్ని బాధ పెడతాడా? పెట్టడా? నాకు ఆన్సర్ కావాలి. పెట్టాడు. మరి మనకు బాధ ఎలా వస్తుంది? సాతాను, మన పాపములు, మన సొంత ఆలోచనలు, మన ఆలోచన మీద మనకి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. దేవుని మాట వినకపోవడం, దేవుడి చేయి వదిలేయడం వల్ల మనకి బాధ కలుగుతుందండి. అలాగే మనం చూసుకున్నట్లయితే కృతజ్ఞతాపూర్వకముగా అంటే దావీదు గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏది చేసినా, ఎప్పుడు ప్రార్థన చేసినా పూర్వము తలంచుకునేవాడు.
కదా. ఇందాక కూడా మనం వాక్యంలో చూసుకున్నట్లయితే నాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు, నన్ను స్వస్థపరిచిన దేవుడవు, నన్ను కనికరించిన దేవుడవు. ఆ రీతిగా మనం కూడా కృతజ్ఞతాపూర్వకముగా ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విసుక్కుంటా, గునుక్కుంటా, సనుక్కుంటా, నాకే ఎందుకు ఇచ్చినావు దేవుడా, ఇంతమంది ఉన్నారు, నేనే నీకు కనిపించానా, ఈ బాధ నాకే రావాలా, ఈ అనారోగ్యం నాకే రావాలా? కాదు. మనము కృతజ్ఞతాపూర్వకముగా, దేవా నువ్వు ముందు నన్ను స్వస్థపరిచావు, ఇప్పుడు కూడా నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నువ్వు ముందు ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను దూరపరిచావు, ఇప్పుడు కూడా దూరపరుస్తావు. అది కృతజ్ఞతాపూర్వకముగా మనం ఆయనకి ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ఆయనని ప్రార్థన చేయాలి. అప్పుడు మన హృదయంలో ఏముంటుంది? సంతోషము, సమాధానము, ఆయనలో ఆనందించే బలము మనకు దొరుకుతుందండి. రెండవదిగా చూసుకున్నట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇద్దరు స్త్రీలు ఉంటారు. ఎవరండి వారు? అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు స్త్రీలు, మార్తా, మరియా. మార్తా ఏం చేస్తుంది? అనేక పనుల విషయం తను తొందరపడుతుంది. షీ వాజ్ యాంగ్షియస్ అబౌట్ సో మెనీ థింగ్స్ అండ్ షీ వాజ్ ట్రబులింగ్ హర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో కూడా దేవునికి మనము స్థానం ఇయ్యం కదా. ఇక్కడికి వస్తే ఆయన పాదాల దగ్గరుండి వాక్యం వినొచ్చు, కానీ మనకి ఏదైనా పని పడిందంటే మనం ఏం చేస్తాం? వెళ్ళిపోతాం కదా. మనము ఇక్కడ మరియలాగా ఆయన పాదాల దగ్గరుండి ఉత్తమమైన దానిని మనము ఏర్పరచుకోవాలి. ఉత్తమం అంటే ఒక గుడ్ పోర్షన్. అది మనం ఏర్పరచుకుంటే మన యొద్ద నుంచి అది ఎవ్వరూ తీసివేయలేరు. కాబట్టి మనము ఆయన వాక్యం వినుట వలన మనకి ఆనందం, ఆయన పాదముల యొద్ద ఉండి వాక్యం వినుట వలన ఆనందం, ప్రార్థన వలన మనకి ఆనందం కలుగుతుందండి. అలాగే లూకా 10:20 వచనం, అదే పేజ్లో 10వ అధ్యాయం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నారండి? శిష్యులు ఎందు నిమిత్తం సంతోషిస్తున్నారంట? ఆయన నామమున దయ్యములు లోబడుచున్నవని వాళ్ళు సంతోషిస్తున్నారంట. అయితే ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? అవి మీకు లోబడి ఉన్నవని మీరు సంతోషింపనీయకుడి. మన పేరులు ఎక్కడ వ్రాయబడి ఉన్నాయండి? జీవ గ్రంథములో పరలోకంలో వ్రాయబడి ఉన్నాయని మనం ఏం చేయాలి? దినాన సంతోషించాలి. ప్రార్థన వలన, ఆ ప్రార్థన కృతజ్ఞతాపూర్వకముగా వాక్యము వినుట వలన ఆయన యందు సంతోషించాలి. మన పేరులో జీవ గ్రంథములో రాయబడి పరలోకంలో వ్రాయబడి ఉన్నట్లు మనము సంతోషించాలండి. ఆ సంతోషము ఇక్కడ ఉంటుంది, పరలోకంలో కూడా మనకి ఉంటుంది. రోమా 14:17, రోమా 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆయన రాజ్యంలో ఏముంటుందండి? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. కానీ ఇక్కడ మనకేం కావాలి? ఈ లోకంలో ఆనందం, భోజనం, పానం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, అంతే కదా.
అది ఉంటేనే మనము ఈ లోకంలో హ్యాపీగా ఉంటాం. కానీ ఆయన రాజ్యంలో ఏముంటుంది? నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఎందలి అయిన ఆనందం మనకు ఉంటుంది. అది ఎప్పటికీ మనకు ఉంటుందండి. ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కాదు, ఎప్పటికైనా ఆయనలో మనం ఆనందించే గొప్ప ధన్యతను మనకి దేవుడు ఇస్తారనమాట. కీర్తనలు 37:4. కీర్తనలు 37:4. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మనుష్యులు మీ హృదయ వాంఛలను తీర్చును. అవునా కాదా? కాదు. మనుష్యులు మన హృదయ వాంఛలను తీర్చరు. ఎవరు తీరుస్తారు? యెహోవా. ఆయన బట్టి మనం సంతోషిస్తే ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తారండి. ఎందుకు ఆయనను బట్టి సంతోషించాలంటే ఆయన మనకిచ్చిన రక్షణను, ఆయన మన చేయి పట్టుకొని నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఆయన మన కొరకు పరలోక రాజ్యంలో మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి కాబట్టి మనము ఆయనను బట్టి సంతోషించాలి. ఒకవేళ ఆయనను బట్టి సంతోషిస్తే మనకేమొస్తుందో చూద్దామండి. నెహెమ్యా 8:10. నెహెమ్యా 8:10. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. ఆయనను బట్టి ఆనందిస్తే మనకేమొస్తుంది? బలము. మనుషులను బట్టి ఆనందిస్తే మనకి బలహీనత వస్తుంది, కానీ బలము ఎప్పుడు రాదండి. మనుషులు ఎప్పుడు మన సంతోషాన్ని కోరేవారు కాదు కదా. ఎవరైనా ఉంటారా మన సంతోషం కోరాలని? మనకి ఎంతో దగ్గరగా ఉన్నవారు అనుకుంటారు, కానీ మనం నచ్చని వాళ్ళైతే మన సంతోషాన్ని ఎప్పుడు కోరుకోరు. కానీ అది మన బలహీనతకే చోటు తీస్తుంది. కానీ ఆయన యందు ఆనందిస్తే మనకి బలము దొరుకుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 5:11. మత్తయి సువార్త 5:11. నా నిమిత్తము జనులు మిమ్మను హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లను మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మనని ఆయన నిమిత్తము జనులు ఏం చేస్తారండి? నిందిస్తారు, హింసిస్తారు, అబద్ధముగా మన మీద మాటలు వేస్తారు. మనం అప్పుడు ఏం చేయాలి? తిరిగి వాళ్ళని మాటలు అనాలా? కోపం పెంచుకోవాలా? వారి మీద ద్వేషం పెంచుకోవాలా? కాదు. మనకి పరలోక రాజ్యంలో మన ఫలము అధికమవుతుంది. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. హల్లెలూయా. ప్రార్థన ద్వారా, ఆ ప్రార్థన ఎలా ఉండాలి? విసుకక కృతజ్ఞతాపూర్వకముగా ప్రార్థన ఉండాలండి. ఆయన మాట వినుట వలన మనకి ఆనందము, మన పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నాయని ఆనందము. అలాగే ఆయన రాజ్యము ఎలా ఉంటుందండి? పరిశుద్ధాత్మ యందలి ఆనందము. ఆయనను బట్టి ఆనందించాలి. ఎందుకు? ఆయన ఆనందం, మనం ఆయన యందు ఆనందిస్తే మనకి బలము దొరుకుతుంది. అలాగే మనము ఆయన నిమిత్తము జనులు మనల్ని హింసించి నిందించి అబద్ధముగా మన మీద మాటలు పలికినప్పుడు మనము ఆనందించాలి. ఎందుకంటే మన ఫలము పరలోకమందు అభివృద్ధి చెందుతుందండి. అలాగే యాకోబు 1:2-3. యాకోబు 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలో మనం ఏమెంచుకోవాలండి? మహానందం. కానీ మనము శోధనలోనే దేవుని విసుక్కుంటాం, ఆయనని సనుగుతాం, ఆయన నుంచి దూరం అయిపోతాం కదా. ప్రార్థన చేయము, వాక్యము చదవము. కానీ శోధనలో ఉన్నప్పుడే మనము ఏం చేయాలి? మహానందమని ఎంచుకొని ప్రార్థన చేస్తూ వాక్యాన్ని చదువుతూ ఆయనలో మనము ఎదిగే వారంగా మనం ఉండాలండి. అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి ఆ మాట ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి అన్నప్పుడు చెరసాలలో ఉన్న ఏ ఖైదీ అయినా చెప్పగలుగుతాడా అండి ఆ మాట? చెప్పలేరు కదా. మనం ఇక్కడుండి కూడా చెప్పలేము, కానీ అక్కడుండి సంఘానికి చెప్తున్నాడు, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పదును ఆనందించుడి. మనం మందిరానికి వచ్చినప్పుడే కానీ ఇక్కడ సంపూర్ణ సంతోషములు కలవని కీర్తనలో ఉంటుందండి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించాలి. ఒక్కరోజు యెహోవా ఏర్పాటు చేశాడా?
లేదు. మనం ఉన్నన్ని రోజులు మనము ఆయనకి మహిమకరంగా జీవించిన రోజులన్నీ మనము ఆయనను సంతోషించే వారముగా మనము ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడే కానీ ఎక్కడున్న శోధనలో కూడా మనం అది మహానందముగా మనం ఎంచుకునే వారంగా ఉండాలండి. లాస్ట్ 2 కొరింథీ 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులలోను, హింసలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? అపోస్తలుడైన పౌలు. ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే ఆయన బలహీనుడో అప్పుడే బలవంతుడు, ఎప్పుడైతే ఆయనకి బలం లేదో అప్పుడే ఆయన బలవంతుడు. ఎందుకంటే క్రీస్తు నిమిత్తము ఆయనకి కలిగిన బలహీనతలోను, నిందలోను, ఇబ్బందులోను, హింసలోను, ఉపద్రవ్యంలోను నేను సంతోషించుచున్నాను. మనకి అన్ని సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం సంతోషించుచున్నానని చెప్పగలుగుతామా? లేదు. ఒక్క అనారోగ్యత వస్తే చాలు, దేవా నువ్వు నాకే అనారోగ్యం ఇచ్చావు. ఎంతోమంది ఉన్నారు. అప్పు, నాకే అప్పు ఇచ్చావు, ఎవ్వరికి అప్పులు లేవు. ఒక ఉద్యోగం, మనకంటే ఎవరికన్నా ఒక మంచి ఉద్యోగం వచ్చినా, ఒక మంచి ఇల్లు కట్టుకున్నా మనము ఆనందించలేం కదా. మన హృదయంలో అరే నాకెందుకు లేదు అలాంటి పొజిషన్ అన్న బాధలో ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే శోధనలో, బలహీనతలో, హింసలో, నిందలో, అవమానములో ఆయన యందు ఆనందిస్తే మనకి పరలోకంలో ఫలము, అభివృద్ధి పొందుతుంది. అది ఆయన నిమిత్తము, మన నిమిత్తం కాదండి. అది ఆయన నిమిత్తము వలన. మనం చూసుకున్నట్లయితే శ్రమలో ఆనందించే వారంగా ఉండాలి. ఎందుకంటే ఈ శ్రమ చాలా చిన్నది. పరలోక రాజ్యం చిన్నదా, మన శ్రమ చిన్నదా? మన శ్రమనే చిన్నది కదా. పరలోక రాజ్యము ఎంతో గొప్పది. ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి, పాప క్షమాపణను బట్టి, ఆయన పరిశుద్ధాత్మను బట్టి, ఆయన మహిమను బట్టి, మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చే జవాబును బట్టి మనము ఆయనను బట్టి సంతోషించే వారంగా మనం ఉండాలండి. ఇది ఎంతోమంది ఏదో బాధతోనే వచ్చి ఉంటారు కదా. ఎవ్వరికి బాధలు లేవని నేనైతే చెప్పలేను. ఏదో ఒక బాధ ఉంటుంది. కానీ మనము ప్రతి ఒక్క దాంట్లో ఆయనను బట్టి సంతోషించి ఆనందించే వారంగా మనం ఉండాల్సిందిగా నేను ఈ చిన్ని కొద్ది మాటలు దేవుడు దీవించినగాక. మనం అందరం నిల్చున్నట్లయితే ఒక చిన్న పాట పాడుతూ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందం ఆనందమే నా ప్రియుని సముఖములో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో, ఆనందం సంతోషమే నా యేసుని సన్నిధిలో. ఒక్క నిమిషం అండి. నాకు జాన్సన్ ప్యాడ్స్ కన్నా మీ చప్పట్లే ముఖ్యం. దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నానండి. పాపమెల్ల తొలగే, రోగమెల్ల తీరే యేసుని రక్తములో, పాపమెల్ల తొలగే, రోగమెల్ల తీరే యేసుని రక్తములో, క్రీస్తునందు జీవం, కృపతో విమోచన, పరిశుద్ధాత్మతో